ఇకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి అండి. గతంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ 14-19 మధ్యలో మనకు కావాల్సినవన్నీ చేసుకోగలిగాం. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. గ్రామాలలో ఇంకా కరెంటు సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయండి. అట్లానే వీధి లైట్లు కూడా లేవు. చాలా చోట్ల వీధి లైట్లు, డ్రైనేజ్ సౌకర్యాలు ఈ రోడ్స్ వరకు మాత్రం మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో పెట్టి వేసుకోగలుగుతున్నామండి. బట్ ఈ వీధి లైట్లు కానీ ఎలక్ట్రికల్ సౌకర్యం అనేది ఉండలేదు. అట్లానే గ్రామాల్లో పంచాయతీ బిల్డింగు కొత్తగా గత గవర్నమెంట్ లో సచివాలయ బిల్డింగ్లు కట్టారండి. ఆ సచివాలయ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ 2 రకాలుగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఆ పనులకు అక్కడికి వెళ్ళండి, ఈ పనులకు ఇక్కడికి వెళ్ళండి అనేది ఇబ్బందులు జరుగుతున్నాయి. గ్రామాల్లో వాళ్ళకి తెలియదు. ఆ అధికారులు కూడా వారిని ఆడుకుంటున్నారంటే అటు పంపించటం ఇటు పంపించటం, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అధికారులకు ఇంకా పాత ప్రభుత్వ వాసనలు పోలేదు. దాని మీద మంత్రులందరూ కూడా అన్ని శాఖల వాళ్ళని గట్టిగా చెప్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నజీర్ గారు.